యేసే నమ్ముకున్న పిల్లలు ఉన్న దాంట్లోనే, ఉన్న స్థితిలోనే తృప్తిగా ఉంటూ నేర్చుకోవాలి. మనం అసలు తృప్తే లేకపోతే ఎట్లా? వాళ్ళకి అది ఉంది, మనకి ఇది లేదు. ఎదుటివాని పోల్చుకొని తృప్తి లేకపోవటం, ఎదుటివాని పోల్చుకోవద్దు. ఎప్పుడు దేవుడిని ఏ స్థితిలో ఉంచాడో, ఏ స్థితిలో ఏర్పాటు చేశాడో, ఏ స్థితి నీకు ఇచ్చే ఆ స్థితిని బట్టి తృప్తిపరచబడు. తృప్తి లేకుండా జీవించొద్దు. కుక్క ఏం చేస్తుందంటే ఎంత తిన్నా తృప్తి ఉండదు, తింటది, కక్కిద్ది అంతే. ఎంతో తినాలని ఆశపడతా ఉంటుంది, తింటది, కక్కుతా ఉంటుంది. ఈరోజు ఎంతో మంది నీకు ఇచ్చిన దాంట్లో తృప్తి అది. దేవుడు నీకు ఎంతలో ఇచ్చాడు, దేవుడు అంతలోనే తృప్తి పడుతూ నేర్చుకో. జీవితాన్ని సరి చేసుకోవడం నేర్చుకో.